నమస్తే. మనకి 26వ తేదీ ఏప్రిల్ రోజున మనం అనుకున్న పని పూర్తి చేసుకోవడానికి కోమట్లందరూ కూడా వ్యాపారం చేసి అద్భుతమైన విజయాన్ని సాధించుకుంటారు. బాగా గుర్తుందా మీకు? అంటే ఏమిటి? వారు ఒక అమ్మవారిని పూజిస్తారు. అది మనకి ఈ రోజున దశమి, అంటే మనకి ఈ యొక్క వైశాఖ శుద్ధ దశమి రోజున మనకి వాసవి మాతా జయంతి. ఆ వాసవి అమ్మవారిని ఎంత మనం పూజించగలిగితే అంతటి వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. అందులో ఆ రోజు మఖా నక్షత్రం ఉన్నది, దశమి ఉంది, తర్వాత సాయంత్రం కల్లా ఏకాదశి కూడా వచ్చేసింది. కాబట్టి ఇటువంటి రోజుల్లో మనము వాసవి మాతని కనుక మనం ప్రార్థన చేసి పూజించి అష్టోత్తరం చదువుకుంటే, అమ్మని తలుచుకుంటే చాలు, వాసవి మాతని, మన వ్యాపార వృద్ధి పొందడానికి అవకాశం బలంగా ఉంటాయి. అమ్మవారు అత్యంత పటిష్టమైనటువంటి శక్తి కలిగినటువంటి అమ్మవారు. కాబట్టి ఎవరైతే ఆ రోజు వాసవి అమ్మవారిని పూజిస్తున్నారో, ఆ రోజు ఎవరైతే బంగారు రూపంలో అమ్మవారిని పూజిస్తున్నారో, తప్పకుండా వారి ఇంట వ్యాపార వృద్ధి, ఆర్థిక అభివృద్ధి, వివాహం కాని వారికి వివాహ యోగ్యత కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మర్చిపోకుండా మనము 26వ తేదీ ఆదివారం మఖా నక్షత్రం, ఆ రోజు నక్షత్రము మఖా నక్షత్రమే, సింహరాశిలో రవి ఉండడం, సో విశేషమైనటువంటి యోగం అది. కాబట్టి తప్పకుండా మీరు వాసవి మాతను పూజిస్తే వ్యాపారపరంగా అభివృద్ధి ఉంటుంది, వివాహ యోగ్యత కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. శుభమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.